ఏడాదిన్నరగా ఇజ్రాయెల్ గాజా పట్టి మీద ఎడతెగకుండా దాడులు చేస్తోంది. తమ వారిని బందీలుగా పట్టుకున్నారన్న కారణం ఎత్తి చూపి చేస్తున్న దాడులతో ఇప్పటికే 50,000 మంది చనిపోయారు. ఎటు చూసినా కుప్పలు తెప్పలుగా పడి ఉన్న భవన శిథిలాలపై చేసిన తాజా దాడిలో నిన్న 77 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు. తమను ఇజ్రాయెల్కు బలి ఇస్తున్న హమాస్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న వారిపై కనికరం చూపడం లేదు ఇజ్రాయెల్. ఎటు నుంచి ఏ సహాయం అందకుండా చేసిన ఇజ్రాయెల్ బలగాల కారణంగా గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. తినడానికి తిండి లేదు, రొట్టెలు చేసుకునేందుకు పిండి కూడా లేదు. గాజాలో ఇన్నాళ్లు అరాకొరగా నడిచిన బేకరీస్ అన్ని మూసివేశారు. అంతర్జాతీయంగా వచ్చిన మానవతా సహాయానికి ఇజ్రాయెల్ మోకాలడ్డడంతో వాహనాలు సరిహద్దుల్లో నిలిచిపోయి వస్తువులు, ఆహార పదార్థాలు పాడైపోతున్నాయి. మొన్నటి రంజాన్ పండుగతో పాటే ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల ఉపవాస దీక్షలు ముగిశాయి. కానీ గాజాలో మాత్రం పాలస్తీనియన్లకు నిత్య ఉపవాసాలే కొనసాగుతున్నాయి. తినడానికి ఏమీ లేక ఖాళీ జనం డొక్కలెండుతున్నాయి. గాజాకు మానవతా సహాయాన్ని, ఆహార సరఫరాను ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకోవటంతో అక్కడి పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజం భారీ పరిమాణంలో పంపిన ఆహార నిల్వలన్నీ సరిహద్దుల వద్దే కుళ్లిపోతూ ఉండటంతో ఏం చేయాలో వాలంటీర్లకు అర్థం కావడం లేదు. గాజాలో ఉన్న అరాకొరా ప్రజలు నిస్సహాయ స్థితిలో ఇజ్రాయెల్తో కాకుండా ఆకలితో యుద్ధం చేస్తున్నారు. రోజుకు కనీసం ఒక్క రొట్టె ముక్కైనా దొరకని కుటుంబాలెన్నో ఆకలికి మలమలా మాడిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు పిండి నిల్వలు కూడా పూర్తిగా నిండుకోవటంతో తాజాగా గాజాలో బేకరీస్ అన్నీ మూతపడ్డాయి. పవిత్ర రంజాన్ సాధారణ రోజుల్లో అయితే ప్రపంచంతో పాటు గాజా వాసులకు వేడుకగానే ఉండేది. ఒకప్పుడు కుటుంబాలన్నీ కలిసి ఆనందంగా పండుగ జరుపుకునేవారు. కానీ అదంతా ఇప్పుడు గతంలో కలిసిపోయింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అక్కడ రంజాన్ పండుగ ఆకలి కేకలు, ఇజ్రాయెల్ బాంబు దాడుల మధ్య ముగిసింది. యుద్ధం దెబ్బకు గాజా ఆహారోత్పత్తి సామర్థ్యం పూర్తిగా పడకేసింది. దాంతో తిండి గింజలకు కూడా అంతర్జాతీయ సహాయంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇదెలా ఉన్నా ఇజ్రాయెల్ మాత్రం తమ బందీల విడుదల కోసం హమాస్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లోనే మునిగి తేలుతున్నారు. మార్చి నెల నుంచే గాజాకు ఆహారం, మానవతా సహాయం సరఫరాను ఇజ్రాయెల్ పూర్తిగా నిలిపివేసింది. విదేశాలకు చెందిన సహాయక ట్రక్కులు గాజాలో అడుగుపెట్టి 3 వారాలు దాటిపోయింది. 18 నెలల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచి గాజాకు ఇంత సుదీర్ఘకాలం ఎలాంటి ఆహార సరఫరాలు అందకపోవటం ఇదే ఫస్ట్ టైం. దాంతో ఇంధనం తదితరాల కొరత తారాస్థాయికి చేరుకుంది. అంతేకాకుండా కనీసం పిండి నిల్వలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్ రఫా క్రాసింగ్ తదితర మార్గాలు తెరిచి సహాయక సామగ్రి, మానవతా సహాయాలను తిరిగి గాజాలోకి అనుమతించేదాకా ఇక్కడి వారికి రొట్టె ముక్క కూడా దొరికే అవకాశం లేదు. ఎందుకంటే పాలస్తీనియన్ల ఆకలిని తీరుస్తున్న ప్రధాన వనరు అక్కడి వారికి రొట్టె మాత్రమే. చికెన్, మాంసం, కూరగాయలు కలలో మాట. అందుబాటులో ఉన్న ఏ ఆహార పదార్థాలైనా తింటూ రోజులు వెళ్లదీస్తున్నారు. గాజావాసుల పరిస్థితి వివరించలేనంత దారుణంగా ఉంది. ఇంటి పెద్ద తన కుటుంబ సభ్యులకు ఒక పూట బ్రెడ్ కోసం ఉదయం 8 గంటల నుంచి వెతుకుతున్నారు. డెయిర్ అల్ బలాహ్లోని అన్ని బేకరీస్ చుట్టూ తిరిగినా ఒక్కటి కూడా పని చేయకపోవటంతో వారికి ఆకలి మంటలే మిగులుతున్నాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే కొన్ని ప్రాంతాలలో కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఇంత దారుణం చూస్తామని గాజావాసులు ఎన్నడూ అనుకోలేదు. పిల్లలు రాత్రి భోజనం చేయకుండానే పడుకుంటున్నారు. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి, ఉదయాన్నే పిండి తెచ్చుకుందామని వారికి అబద్ధాలు చెప్తూ నిద్రపుచ్చుతున్నారు. రఫా వద్ద క్రాసింగ్లను తిరిగి తెరిచేలా ఇజ్రాయెల్ పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని అక్కడి వారు వేడుకుంటున్నారు. ప్రజలు ఇప్పుడు యుద్ధ భయాన్ని, బాంబు దాడులను, వలస కష్టాలను అన్నింటినీ మర్చిపోయారు. వారి ఆలోచనలన్నీ ఏ పూటకు ఆ పూట పిండి ఎలా దొరుకుతుందా అన్న దాని మీదే ఉంది. 1.5 ఏళ్ల క్రితం యుద్ధం మొదలైనప్పుడు ప్రజలు ఆరోగ్యంగా దేన్నైనా తట్టుకునే సామర్థ్యంతో ఉండేవారు. ఇప్పుడంతా మారిపోయింది. కనీసం తినడానికి ఒక రొట్టె దొరికినా చాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఉన్నవన్నీ అమ్మేసి ఎంతో కొంత బియ్యం కొన్నా అవి కూడా నిండుకుంటున్నాయి. చాలా మంది పాలస్తీనియన్లు రద్దీగా ఉన్న రక్షణ శిబిరాలలో బతికీడుస్తున్నారు. కొందరైతే వీధుల్లోనే నిద్రపోతున్నారు. తిండి కోసం వండుకునే పరిస్థితులు ఎప్పుడో పోయాయి. ఇక్కడి పరిస్థితిపై ఐరాస ఏమంటోందంటే కాల్పుల విరమణ సమయంలో గాజాలోకి రోజుకి 500 నుంచి 600 ట్రక్కుల్లో సహాయక సామగ్రి వచ్చేది. ఇప్పుడన్నీ సరిహద్దుల్లోనే ఆగిపోయాయి. కాల్పుల విరమణ ముగిసి యుద్ధం తిరిగి మొదలైనప్పటి నుంచి ఘోరమైన మానవతా సంక్షోభం నెలకొంది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సహాయాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఆపేసింది.
ముఖ్యంగా బేకరీల మూతతో ఆహారం కోసం కేవలం వాటిపైనే ఆధారపడ్డ లక్షలాది మంది అల్లాడుతున్నారు. దిగ్బంధనాన్ని తక్షణం ఎత్తేయకపోతే గాజాలో త్వరలోనే మరణ మృదంగం తప్పదు. ఇదిలా ఉంటే గాజాలో వైమానిక దాడులు, భూతల దాడులతో ఇజ్రాయెల్ విరుచుకు పడుతూనే ఉంది. ఇప్పటి వరకు పాలస్తీనాలో 17% భూభాగాన్ని ఆక్రమించుకుంది. అంతేకాదు, భూతల దాడులను మరింతగా విస్తరింపచేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇస్రాయెల్ కట్జ్ ప్రకటనలు చేశారు. బఫర్ జోన్లకు కలిపేందుకు పెద్ద మొత్తంలో భూభాగాన్ని స్వాధీనం చేసుకోనున్నట్టు తెలిపారు. గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పటి నుండి ఇప్పటి వరకు 1100 మందికి పైగా మరణించారు. అందుకే పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్తో యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలని వీధుల్లోకి వస్తున్నారు. హమాస్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. హమాస్ గెట్అవుట్ అంటూ వీధుల్లోకి వచ్చి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. నిజంగానే అక్కడి ప్రజలు ఈ యుద్ధాలతో అలసిపోయారు. ప్రజలను కాపాడేందుకు హమాస్ అధికారాన్ని వదులుకోవాలని పాలస్తీనా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు హమాస్ ను గద్దెదించాలనుకుంటున్నారు. టెలిగ్రామ్ ద్వారా ఆందోళనకు పిలుపులు అందుకున్న ప్రజలు భారీగా నిరసనలో పాల్గొంటున్నారు. వారి సంఖ్య వేలల్లోనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. హమాస్ ఇజ్రాయెల్తో పాటు యుద్ధానికి తెరదించడంలో విఫలమవుతున్న అరబ్ దేశాలపైన కూడా నిరసనకారులు మండిపడ్డారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి అనంతరం గాజాలో ఇదే అతిపెద్ద ఆందోళనగా చెప్తున్నారు. జాబాలియా, బెయిట్ లహియా తదితర చోట్ల జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవేమీ రాజకీయ నిరసనలు కావు, మా జీవితాలకు సంబంధించిన విషయమని జనం చెప్తున్నారు. తామంతా నిత్యం ప్రాణ భయంతో ఎందుకు వణికిపోవాలని ప్రశ్నిస్తున్నారు. మరో దారి లేక ఇప్పుడు హమాస్ కు వ్యతిరేకంగా నిరసనలకు దిగాల్సి వచ్చిందని జనం అంటున్నారు. ఈ హత్యాకాండ కారణంగా మా సొంత గడ్డపైనే మేము శరణార్థులుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇందుకోసం ఎంతటి మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు. అయితే హమాస్ ఈ నిరసన ప్రదర్శనలపై ఉక్కుపాదం మోపింది. ముసుగులు ధరించిన సాయుధ హమాస్ మిలిటెంట్లు తుపాకీలు, లాఠీలతో నిరసనకారులపై విరుచుకుపడ్డారు. అనేక మందిని దారుణంగా కొట్టారని సమాచారం. 17 నెలల పైచిలుకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గాజాను శిథిలావస్థకు చేర్చింది. అయినా పాలకుల పట్టుదలలు, అమెరికా ప్రోద్బలం యుద్ధాన్ని సజీవంగా ఉంచుకుంటున్నాయి. తమ దేశాన్ని మరోసారి గొప్పగా చూద్దాం అనుకుంటున్న అమెరికా ప్రెసిడెంట్ గాజా విషయంలో సానుకూలంగా ఆలోచించాలని జనం కోరుతున్నారు. తమ సమస్యలపై దృష్టి సారించాలని వేడుకుంటున్నారు. ప్రపంచంలో జరుగుతున్న 2 యుద్ధాలను ఆపివేస్తానని డొనాల్డ్ ట్రంప్ తన ప్రచార సమయంలోనే హామీ ఇచ్చారు. కానీ అవి కేవలం మాటల వరకే పరిమితం కావటమే ఇక్కడ విషాదం.